హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనము అడవికి వచ్చామన్నమాట. తేనె కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఆ తేనెకు కొట్టడానికి వచ్చినామన్నమాట. ఫ్రెండ్స్ మనము వచ్చినామన్నమాట. చూడండి ఫ్రెండ్స్, కింద అయితే మంట పెడుతుండు. ఎందుకంటే అవి పైన పడకుండా, అవి మంట పెట్టకపోతే పైన పడతాయి అనమాట. ఇతని కొడతాడనమాట తేనెకు మా ఫ్రెండ్స్. ఇతని కత్తి అయితే పట్టుకున్నాడు చేతిలో. అది ఎందుకంటే అది ముళ్ళులా ఉన్నది కాబట్టి అది కత్తి అయితే పట్టుకొని పక్కకైతే కట్టెలు అయితే నరుకుతున్నాడు అనమాట. ఎందుకంటే అది తీసుకోవడానికి రావాలి కదా ఫ్రెండ్స్, అందుకని నరుకుతున్నాడు. పొగ అయితే లేచింది ఈడ. ఎందుకంటే ఇవి పైన పడాయి ఫ్రెండ్స్, అందుకోసము పొగ అయితే పెట్టినాం అనమాట. అడవి అంటే చాలా పెద్ద అడవి ఉంది ఫ్రెండ్స్ ఇది. ఎందుకంటే అది చాలా ముళ్ళు కొంపలో కూర్చున్నది ఫ్రెండ్స్. ఎందుకంటే ముళ్ళులు ఉన్నాయి కదా, అందుకని పక్కకు ఇది చేస్తున్నాడు కత్తితోని. ఇక మంట అయితే రెడీ అయింది, పొగ అయితే లేస్తున్నది. వీళ్ళిద్దరు అయితే ఎట్లా కొడతారో చూసుకుంటూ నిలబడ్డారు. వీళ్ళకైతే బుగులు. ఇతనైతే ఇక మంట అయితే రెడీ అయింది. ఎందుకంటే అది కొట్టడానికి తేనె తీగలు పైన పడకుండా మంట అయితే ఇది చేసిండ్రు అనమాట. మంట అయితే బాగానే ఇది అవుతున్నది. ఇతనైతే మంచిగానే కష్టపడుతున్నాడు. ఇతనైతే ఏంటంటే ముళ్ళులు అవన్నీ పక్కకు జరుపుతున్నాడు అనమాట. ఎందుకంటే చాలా ముళ్ళు కొంపలో కూర్చున్నది ఫ్రెండ్స్. ఎందుకంటే అది కొట్టడానికి సాఫ్ చేసుకుంటున్నాడు అనమాట. చూస్తున్నాడు ఎట్లా కొట్టడానికి వస్తుందా ఏం కథ అని. ఎందుకంటే ఇవి పైన పడతాయి కదా ఫ్రెండ్స్, అవి పైన పడకుండా ఇది చేస్తున్నాడు అనమాట. మనం మంట అయితే చాలా ఇది అవుతున్నది, దానికైతే ఆర్పిస్తాడు. ఎందుకంటే అది మంట రావద్దు, పొగ రావాలి. ఎందుకంటే ఆ పొగ వస్తేనే అవి మన పైనకి రావన్నమాట ఫ్రెండ్స్. ఇక ఇదంతా మస్తు పెద్ద అడవి ఉన్నది ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా అంటే చాలా అడవి ఉన్నది ఇది. చాలా లోపలికి వచ్చామన్నమాట. చాలా అంటే చాలా లోపలికి వచ్చాము. ఇక అతనైతే ఇది చేస్తున్నాడు, తీస్తాడు ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్ ఎట్లున్నదో. తేనె అయితే కొడుతున్నాడు అన్నమాట. ఎందుకంటే అది పొగ అయితే లేస్తలేదని మళ్ళీ ఒకసారి పొగ అయితే పెడుతున్నాడు. ఇక చూడండి ఫ్రెండ్స్, చాలా పెద్దగా అయితే ఉన్నది తేనె. పెద్దగా అంటే మస్తు పెద్దగా ఉన్నది ఫ్రెండ్స్. ఎందుకంటే చూస్తేనే కదా కనిపిస్తున్నది మనకు, పెద్దగా ఉన్నది. బుగులైతే అవుతున్నది, నాకు బుగులు అవుతున్నది. వాళ్ళకైతే అలవాటే, వాళ్ళైతే కొడతారనమాట ఎప్పటికీ. చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉన్నది. ఇగో ఎట్లా ఈగలు అయితే ఎట్లా వాళ్తున్నాయో చూడండి. ఇగో చూడండి ఎంత లోపల పోయి కూర్చున్నదో తేనె. దానికోసం ఇది అంతా రెడీ చేస్తున్నాడు అనమాట. ఆ కత్తితోని మెల్లగా అవన్నీ కట్ చేసుకుంటూ వస్తున్నాడు ఫ్రెండ్స్. ఎందుకంటే అవి పైన రావద్దు కదా, మన పైన ఒకటేసారి ఇది చేస్తే పైన పడతాయి అనమాట. పైన పడితే కరుస్తాయి, ముఖం అంతా ఉబ్బిపోతుంది అని పక్కకించి ఇది చేస్తున్నాడు అనమాట ఫ్రెండ్స్. గుంజిండు. కింద అయితే పడ్డాయి, ఈగలు అయితే పడ్డాయి. ఇగో ఇగో కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, కింద అయితే పడ్డాయి, ఈగలు అయితే పడ్డాయి. ఇతను పక్కకే కూర్చున్నాడు. అతనికైతే ఎంత కూడా బుగులు లేదు. వాళ్ళిద్దరైతే చాలా దూరం నిలబడ్డారు, ఇంకా ఇద్దరు. ఇక మళ్ళొకసారి ఇది చేస్తున్నాడు. ఎందుకంటే ఒకటేసారి అయితే ఇక పడ్డాయి చూడు ఫ్రెండ్స్. ఇగో కింద అయితే పడుతున్నాయి, మీది కురుకుతూ వస్తున్నాయి అన్నమాట ఫ్రెండ్స్. అవి కనిపిస్తున్నాయి కదా, ఇగో మీదికైతే వస్తున్నాయి. అది చాలా లోపల కూర్చున్నది ఫ్రెండ్స్, అది ఎందుకంటే వస్తలేదు. అదంతా సాఫ్ చేస్తున్నాడు అనమాట. కొంచెం కొంచెం ఈగలకైతే కొడుతున్నాడు అనమాట. కింద అయితే పడ్డది చూడు ఫ్రెండ్స్, అగో కింద పడ్డది. మస్తు అయితే కింద అయితే పడుతున్నాయి. ఆ పొగ మంచిగా లేస్తే కింద అయితే మన మీదికైతే రావన్నమాట ఫ్రెండ్స్. పొగ లేకపోతే పైనకైతే వచ్చేస్తాయి. అందుకనే మంట అయితే పెడుతున్నాడు కింద పొగ లేవడానికి. చూడండి ఫ్రెండ్స్, అవు కింద అయితే పడుతున్నాడు. లాస్ట్కి అయితే తీసిండు ఫ్రెండ్స్, చాలా మంచిగా తీసిండు. మంచిగా అంటే చాలా మంచిగా పెద్దగా అయితే పెద్దగా ఉన్నది, బాగున్నది ఫ్రెండ్స్. చూడండి అగో ఎంత సూపర్ ఉంది కదా, చాలా తీయగా ఉంటుంది. నేనైతే ఇందాకనే ఒకటి కొట్టిండే తిన్నాను ఫ్రెండ్స్, అందుకోసమే చెప్తున్నా. ఇదైతే పెద్దగా ఉన్నది, ఇంకొకటి అది కొట్టింది అయితే చిన్నగా ఉన్నది. ఇదైతే తీసుకుపోతున్నాడు అనమాట. ఇక ఇక లాస్ట్కి అయితే కొట్టేసినాం ఫ్రెండ్స్. ఇక చూడండి, అదైతే లాస్ట్కి అయితే కొట్టేసినాం ఫ్రెండ్స్. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.